హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజొచ్చేసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము 10th క్లాస్ వరకు చదువుకున్న ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ జరుపుకుంటున్నాము. అందుకోసం అని చెప్పేసి గ్రీటింగ్ కార్డ్స్ మా హ్యాపీ గాడు రెడీ చేశాడన్నమాట. ఒకటొచ్చేసి టీచర్స్ కోసం, ఇంకొకటొచ్చేసి ఫ్రెండ్స్ కోసం తయారు చేసింది. మార్నింగ్ 10 వరకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అనుకున్నాం. అందుకోసం అని చెప్పేసి 9:30 వరకే స్కూల్కి వెళ్ళాం. తను వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అండి, సరిత. రోజు ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళమండి. అలాగే ఈరోజు కూడా పాత రోజులు గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇద్దరం స్కూల్కి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు కొన్ని పువ్వులు తీసుకొని వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే సరస్వతి మాత ఫోటో కోసం దండ అల్లాం. దండాల్ని ఫోటో డెకరేట్ చేసి అన్నీ అరేంజ్ చేసి పెట్టేసాం. తర్వాత ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అందరం బ్యాడ్జ్లు పెట్టుకొని కొన్ని ఫొటోస్ దిగి చాలాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది మాట్లాడుకున్నాం. తర్వాత నేను నా ఫ్రెండ్ వచ్చేసి దీప ప్రజ్వలన కోసం దీపం డెకరేట్ చేసామన్నమాట. అందులో ఆయిల్ పోసి వత్తి నానబెట్టి ఉంచాము. అలాగే చుట్టూ దండ అల్లంగా మిగిలిన పూలతోని చుట్టూ డెకరేట్ చేసుకుంటూ వచ్చాం. డెకరేషన్ అయితే సింపుల్గా చాలా బాగుంది. తర్వాత సారు వాళ్ళు వచ్చారండి. అందరం కలిసి వెళ్ళి సారు వాళ్ళను రిసీవ్ చేసుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది. తను వచ్చేసి మా ఇంగ్లీష్ సార్ అన్నమాట, సత్యం సార్. ఇంగ్లీష్ అయితే చాలా బాగా చెప్పేవారు. ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మామూలుగా ఏమైనా సలహాలు కావాలన్నా ఇచ్చేవారన్నమాట. చాలా పాజిటివ్గా ఉండేవారు. ఇంకొచ్చేసి మా తెలుగు సారును బయాలజీ సార్ కూడా వచ్చారనమాట. తను వచ్చేసి మా తెలుగు సార్ సురేష్ సార్ అండి. మేము స్కూల్ చదువుకునే టైంలో సార్ గౌడ్ టీచర్గా చాలా ట్రై చేశారు. ఆఖరికి మా స్కూల్ అయిపోయిన తర్వాత సార్కి వచ్చిందంట. చాలా సంతోషంగా ఉంది. సార్ చాలాసేపు మాట్లాడుకుంటూ అలాగే ఉన్నాం. సురేష్ సార్ కంటే ముందు సార్ వాళ్ళ సిస్టర్ను ఫాదర్ కూడా మాకు తెలుగు సబ్జెక్ట్ చెప్పారండి. కూర ఎక్కువైందా, ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, స్వీట్ ఉందా అడగడం ఎందుకు, అక్కడ చెప్తారు కదా. కేసీసీ ఏం మారలే నిజంగా. అందరి పేర్లు కొద్దిగా మర్చిపోయినాం కానీ చూడగానే మా పిల్లలు గుర్తుపడచ్చు. ఈ ఒక్కరి పేరే మర్చిపోయినా, అన్న అనేది సార్ వచ్చేసి మా బయాలజీ చంద్రయ్య సార్ అండి. సార్ అయితే చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా చెప్పేవారు. సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు అయితే మేమందరం చాలా ఏడ్ చేసాం. మేడం వాళ్ళు వచ్చేసి బయలుదేరంరా అని చెప్పేసి నాకు ఫోటో సెండ్ చేశారన్నమాట. తను వచ్చేసి మా ఇంగ్లీష్ మేడం అండి. పేరు శైలజ మేడం. మాకు 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ చెప్పేవారన్నమాట. ప్రతి ఒక్క టీచర్ని ఇన్వైట్ చేసాం. మేడం ఇన్ని సంవత్సరాలైనా కానీ మమ్మల్ని భలే గుర్తుపట్టారండి. ఫ్రెండ్లీగా హగ్ చేసుకున్నారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అసలు మేడం అప్పటికి ఇప్పటికి ఏం మారలేదండి. సేమ్ అదే స్మైల్తో అలాగే రిసీవ్ చేసుకుంటూ చాలా బాగా మాట్లాడారండి. మా ఫ్రెండ్ మౌనిక వచ్చేసి టీచర్ని తీసుకెళ్ళి మిగతా టీచర్స్ దగ్గర కూర్చోబెట్టదండి. ఇప్పుడు వచ్చేసి సార్ వచ్చేసి మా మ్యాథ్స్ సార్ అన్నమాట, సురేష్ సార్. సార్ అయితే మాకు మాత్రికలు చాలా బాగా చెప్పారు. నిదానంగా చెప్పేవారు. ఒకవేళ అర్థం కాకున్నా కానీ అర్థమైందా నాన్న అనుకుంటా 1కి 2 సార్లైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారన్నమాట. సార్ అయితే అప్పట్లాగే సింపుల్గా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. కాకపోతే మా అందరిని దాదాపు మర్చిపోయారు. పేర్లు గుర్తులేవు అనేసి అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇందాక పిక్ పెట్టారు అన్నాను కదా, మా హిందీ మేడం, ఫిజిక్స్ మేడం ఇద్దరు వచ్చారన్నమాట. మాకు హిందీ సబ్జెక్ట్ వచ్చేసి 6th క్లాస్లో స్టార్ట్ అయిందండి. అప్పుడు మా హిందీ మేడం మెటర్నిటీ లీవ్లో ఉండే. కాకపోతే మా సీనియర్స్ అయితే చాలా భయపెట్టారు మేడం కోసం. కానీ మా మేడం అయితే చాలా ఫ్రెండ్లీగా అందరికి అర్థమయ్యేలాగా, కానీ స్టడీ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేది. కానీ ఫ్రెండ్లీగా ఉండేవారు అన్నమాట. తినేనండి మా హిందీ మేడం. మా హిందీ స్మైల్ చాలా ఇష్టం అండి. చాలా బాగా మాట్లాడతారు. అందుకోసం అని చెప్పేసి నేను మేడంతో మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాను. మేడం అయితే మాతో పాటు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ కూర్చునేవారన్నమాట. తను ఇప్పుడు వచ్చేసి మా ఫిజిక్స్ మేడం అండి. ఫిజిక్స్ అయితే నిదానంగా చాలా బాగా చెప్పారు. కాకపోతే మేడం ఓపికకు మెచ్చుకోవాలి. తనకి 2 ట్విన్స్ పిల్లలు ఉండే. మాకు స్టడీ డిస్టర్బ్ కావద్దని చెప్పేసి మేడం మన పిల్లల కోసం అని చెప్పేసి మేడం ఆయమ్మను పెట్టుకొని మరి మాకు క్లాసెస్ చెప్పేవారన్నమాట. టీచర్స్ అందరు వచ్చిన తర్వాత ప్రజ్వలన చేసామన్నమాట. తను వచ్చేసి మా ధనంజయ్ సార్, చంద్రయ్య సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత మాకు బయాలజీ చెప్పడానికి వచ్చారన్నమాట. పక్కనున్న సార్ వచ్చేసి రాజేంద్ర సార్. సార్ కూడా మాకు మ్యాథ్స్ చెప్పేవారు.
ప్రోగ్రామ్ అయితే చాలా బాగా స్టార్ట్ అయిందండి. చాలా బాగా అనిపించింది. 17 సంవత్సరాల తర్వాత టీచర్స్ మేము అందరం కలిసి ఒక దగ్గర ఉండి ఇలా ప్రోగ్రామ్ జరుపుకోవడం అయితే చాలా సంతోషంగా అనిపించిందండి. ఆ హ్యాపీనెస్‌ని అయితే అసలు నేను మాటల్లో చెప్పలేను. మన జీవితానికి ఒక పునాదిని వేస్తుంది. ఇప్పుడు అదే 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ అదే ఉపాధ్యాయుల ముందు మనం అందరం కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషంతో మరికొన్ని కొత్త జ్ఞాపకాలను కలుపుకొని వెళ్ళటం అనే ఒక గొప్ప సమావేశమే ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం. హోస్ట్‌గా వచ్చేసి మా క్లాస్‌మేట్ సతీష్‌ను, వెంకట్ రెడీ చేశారన్నమాట. తర్వాత టీచర్స్ అందరూ స్పీచ్ ఇచ్చిన తర్వాత టీచర్లకి సన్మానం చేశాము. నేనొచ్చేసి మా ఫిజిక్స్ మేడంకి చేశామన్నమాట. నేను, రమ, అనిత, సంగీత మేము నలుగురం వచ్చేసి శాలువా కప్పి షీల్డ్ ఇచ్చామన్నమాట. తర్వాత టీచర్ల చేతుల మీదుగా మేము కూడా షీల్డ్ తీసుకున్నాము. టీచర్స్ అందరూ స్పీచ్ ఇచ్చిన తర్వాత మేము కూడా ప్రతి ఒక్కరం స్పీచ్ ఇచ్చామండి. నేనైతే చాలా మాట్లాడాలనుకున్నాను. కాకపోతే మైక్ చేతిలో పట్టుకొని మాట్లాడుతుంటే చాలా టెన్షన్‌గా అనిపించింది. మా పిల్లల స్కూల్‌లో, కాలేజీలో మాట్లాడాను. కాకపోతే ఇట్లా స్టేజ్ ముందు అందరి ముందు నిలబడి మాట్లాడడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అందుకోసమని కొంచెం టెన్షన్‌గా అనిపించింది. టీచర్స్ అందరి కోసం చాలా మాట్లాడాలనుకున్నాను. కానీ టెన్షన్‌తో ఏం మాట్లాడలేకపోయానండి. యూట్యూబ్ అందరికీ మంచి ప్లాట్‌ఫామ్‌గా ఉంది కదా! వాళ్ళకంటూ టాలెంట్ నిరూపించుకోవడానికి అని చెప్పేసి ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. అందరం మాట్లాడడం కంప్లీట్ అయిన తర్వాత లంచ్ స్టార్ట్ చేసామండి. అప్పటికే టైం 2:30 కావడంతో ఇప్పటికే లేట్ బాగా అయిపోయిందని చెప్పేసి అందరం సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేసామన్నమాట. వీళ్ళందరూ వచ్చేసి నా ఫ్రెండ్స్ అండి. మా పాప వీడియో తీస్తుందన్నమాట. యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి వీడియో తీస్తుంది. వాళ్ళేమో నీకు కూడా తినిపిస్తాను తినుకుంటూ వీడియో తీయమని చెప్పేసి అంటున్నారన్నమాట. తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటోస్ దిగామనండి. మేము అమ్మాయిలమంతా ఒక గ్రూప్ లాగా దిగాము. అబ్బాయిలంతా ఒక గ్రూప్ లాగా దిగారు. తర్వాత కొన్ని స్టిల్స్ దిగాము. ఆ రోజు మొత్తం చాలా సరదాగా గడిచిందండి. ఇంకాస్త టైం ఉంటే బాగుండు అని అనిపించింది. తర్వాత అందరం కలిసి టీచర్స్‌తోని గ్రూప్ ఫోటో దిగామండి. ఇదిగోండి ఇదంతా మా క్లాస్ అన్నమాట. నా పార్టీ అయినాక తెల్లారి మా గెట్ టుగెదర్ కోసం పేపర్‌లో వచ్చిందండి. చాలా సంతోషంగా అనిపించింది. చాలా బాగా జరిగిందని వచ్చింది. తనొచ్చేసి మా హెచ్ఎం మేడం అన్నమాట. మేడం కొంచెం లేట్‌గా వచ్చారు. అందుకోసమని మీకు ముందు చూపించలేకపోయాను. మా గెట్ టుగెదర్ కోసం వేటూ న్యూస్‌లో కూడా వచ్చిందండి. మేమందరం కలిసి మా ఫ్రెండ్‌కి కొంచెం ఇంట్లో సిట్యుయేషన్స్ బాగాలేకుంటే కొంత డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చాము. అలాగే ఇంకొంత మనీ మిగిలితే హనుమాన్ మాల వేసుకున్న స్వాములకు ఒక రైస్ బ్యాగ్ కొనిచ్చామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.